అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. హాయ్ హలో వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. నేను శివాని. భారీ సినిమాల వరుస వాయిదాలకు దర్శక నిర్మాతల ప్లానింగ్ లో లోపమే కారణమా? ప్రీ ప్రొడక్షన్ లో వాళ్ళు చేస్తున్న తప్పులే ఓటీటీ సంస్థలకు వరాలుగా మారుతున్నాయా? పెద్ద సినిమాల రిలీజ్ డేట్స్ విషయంలో ఇంత దారుణమైన ప్లానింగ్ ఉండడానికి రీజన్ ఏంటి? మేకర్స్ చేస్తున్న తప్పుల్నే ఓటీటీ సంస్థలు క్యాష్ చేసుకుంటున్నాయా? ఇదే ఇవాల్టి ఎక్స్క్లూజివ్ స్టోరీ. ఈ రోజుల్లో ఓటీటీ డామినేషన్ ఎలా ఉందనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లే. కోట్లు పెట్టిన సినిమాలు తీసిన నిర్మాతలకే వాటి రిలీజ్ డేట్ లాక్ చేసే హక్కు లేకుండా పోతోంది. ఓటీటీ సంస్థలే డిసైడ్ చేస్తున్నారు. అదనపు డబ్బులొస్తున్నాయి కాబట్టి నిర్మాతలు కూడా సైలెంట్గానే ఉంటున్నారు. ఎందుకంటే బడ్జెట్లో మినిమం 40% డిజిటల్ నుంచే వస్తున్నాయి నిర్మాతలకు. కాంబినేషన్ క్రేజీగా ఉంటే ముందే సినిమాల్ని కొనేస్తున్నాయి కొన్ని ఓటీటీ సంస్థలు. అప్పుడే మేం ఈ టైంకొస్తామని ఓ డేట్ చెప్తున్న నిర్మాతలు మాట తప్పుతున్నారు. అప్పుడు సినిమాల ఫ్యూచర్ ఓటీటీ చేతుల్లోకి వెళుతోంది. దాంతో ముందు రేటులో కోత విధిస్తున్నారు. ఇంకా ఎక్కువసార్లు వాయిదా పడితే ఓటీటీ డీల్స్ క్యాన్సిల్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. భారీ సినిమాలకు ఇలాంటి తిప్పలే వస్తున్నాయి. విశ్వంభర, మిరాయ్, ఉస్తాద్, వీరమల్లు ఇలా ఏ పెద్ద సినిమా కూడా ఈ మధ్య ఓటీటీకి చెప్పిన టైంకి రాలేదు. దాంతో ముందు చెప్పిన రేట్ ఇవ్వట్లేదు డిజిటల్ సంస్థలు. తాజాగా అనుష్క ఘాటీ కూడా జులై 11 నుంచి వాయిదా పడింది. కొత్త డేట్ కోసం మళ్లీ ఓటీటీనే ఆశ్రయించాల్సిన పరిస్థితి నిర్మాతలది. ఓటీటీని పక్కన పెట్టి క్వాలిటీ ప్రొడక్ట్ ఇస్తే హిట్ అయిన తరువాత భారీ రేట్ ఇవ్వడానికి ఆ ఓటీటీ సంస్థలే క్యూ కడతాయి. ఈ లాజిక్ మిస్ అయిపోతున్నారు మన నిర్మాతలు. కన్నప్ప విడుదలయ్యేంత వరకు ఓటీటీ రైట్స్ ఇవ్వలేదు విష్ణు. మిగిలిన నిర్మాతలకు కూడా ఈ ధైర్యం ఉందా? బడ్జెట్ కలిసొస్తుందని, రెమ్యూనరేషన్ వెళ్లిపోతుందని తెలియకుండానే ఓటీటీ అండర్లోకి వెళ్లిపోతున్నారు మన నిర్మాతలు. నేను తగ్గానంటున్నారు పవన్ కళ్యాణ్. నేను అస్సలే తగ్గనంటున్నారు బాలయ్య. ఒకే సీజన్లో కాదు, ఒకే రోజు వస్తామంటున్నారు. మరి నిజంగా ఇటు బాలయ్య అటు పవన్ కళ్యాణ్ ఒకే రోజు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడితే ఏంటి పరిస్థితి? థియేటర్స్ సరిపోతాయా? ఇవన్నీ తర్వాత. ముందు వీళ్ళు చెప్పిన డేట్కు రావాలంటే మూడోవాడు ఒప్పుకోవాలి. మరి ఎవరా మూడోవాడు? ముందు నుంచి అనుకుంటున్నదే జరిగింది. 2025లోనే బిగ్గెస్ట్ బాక్సాఫీస్ వార్కు తెరలేవనుంది. సెప్టెంబర్ 25న ఒకే రోజు బడా హీరోలిద్దరూ బాక్సాఫీస్ దగ్గర పోటీ పడ్డానికి సై అంటే సై అంటున్నారు. ఆల్రెడీ దసరా సీజన్ క్యాష్ చేసుకోవడానికి 3 months ముందు నుంచే సెప్టెంబర్ 25 లాక్ చేసుకుంది అఖండ 2. బాలయ్య బోయపాటి కాంబినేషన్ కావడంతో దీనిపై అంచనాలు బీభత్సంగా ఉన్నాయి. అఖండ 2 బిజినెస్ కూడా భారీగా జరుగుతోంది. టీజర్తో పాటు విడుదల చేసే ప్రతి పోస్టర్లోనూ సెప్టెంబర్ 25 డేట్ కన్ఫర్మ్ చేస్తున్నారు. దసరాకు తాండవం ఖాయమంటున్నారు. మరోవైపు ఓజీ కూడా 200% దసరాకి లాక్ అంటున్నారు. ఇప్పటికే షూట్ అయిపోయింది. ఫస్ట్ హాఫ్ చూసుకుని కొన్ని డైలాగ్స్లో మార్పు చేశారు కూడా. ఓజీకి 2 నెలల ముందు వీరమల్లుతో వస్తున్నారు పవర్ స్టార్. ఓజీపై ఉన్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదలైన రోజు నుంచే అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ముంబై బేస్డ్ మాఫియా డ్రామా ఇది. ఇక అఖండ 2 కూడా అంతే. పైగా బాలయ్య బోయపాటి కాంబినేషన్ కావడంతో ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్కు వెళ్లిపోయాయి. పైగా బాలయ్య పీక్ ఫామ్ లో ఉన్నారిప్పుడు. ఓజీ షూట్ అయిపోయింది గానీ అఖండ 2 సీజీ వర్క్ మాత్రం ఇంకా పెండింగ్ లో ఉంది. అవన్నీ త్వరగా పూర్తి చేసుకుని పవన్ ని ఢీకొట్టేందుకు బాలయ్య సై అంటున్నారు. వీళ్ళిద్దరూ ఓకే గాని వీళ్ల సినిమాలు ఒకే రోజొస్తాయంటే ఓటీటీ వాళ్ళు ఒప్పుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఈ రోజుల్లో పెద్ద సినిమాల డేట్స్ డిసైడ్ చేసేది ఓటీటీయే కదా. మరి చూడాలిక ఏం జరగబోతుందో. ఎక్కడైనా అభిమానులు చెప్పారని, వాళ్ళు ఒత్తిడి చేశారని నిర్మాత సినిమాలు కొంటారా? డిస్ట్రిబ్యూషన్ రైట్స్ సొంతం చేసుకుంటారా? కోట్లతో కూడిన వ్యవహారం ఇది. అలా ఎందుకు చేస్తారు అనుకుంటున్నారు కదా. కానీ ఇక్కడ జరిగింది అదే. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా పవర్ఫుల్. మరి పైగా అక్కడున్న నిర్మాత తారక్కు అంతే క్లోజ్. మరి ఈ కథ ఏంటో డీటెయిల్గా మాట్లాడుకుందామా? పదండి.
మామూలుగా దర్శకుడు హీరో కాంబోస్ కు ఫ్యాన్స్ ఉంటారు, కానీ ఇక్కడ మాత్రం డిస్ట్రిబ్యూటర్ హీరో కాంబినేషన్ కు ఖతర్నాక్ ఫాలోయింగ్ ఉంది. వాళ్లే ఎన్టీఆర్, సూర్యదేవర, నాగవంశీ. తారక్ సినిమా వస్తుందంటే చాలు వంశీకి ఫ్యాన్స్ నుంచి ప్రెషర్ మొదలవుతుంది. మీరే మా హీరో సినిమా విడుదల చేయాలని. దేవరకు ఆయన చేసిందెప్పుడు మర్చిపోరు అభిమానులు. అరవింద సమేతతో ఎన్టీఆర్, నాగవంశీ జర్నీ మొదలైంది. హారిక, హాసినిలో ఆ సినిమా వచ్చినా వెనకుండి చూసుకున్నది మాత్రం నాగవంశీనే. పైగా అరవిందకు వాళ్లే నిర్మాతలు కూడా. ఆ తర్వాత దేవర రైట్స్ తీసుకున్నారు వంశీ. దీనికి మొదట్లో నెగిటివ్ టాక్ వచ్చినా కూడా దాని అభిమానుల్లోకి నాగవంశీ తీసుకువెళ్లిన తీరు ఎన్టీఆర్ ను కూడా ఆశ్చర్యపరిచింది. తాజాగా ఈ కాంబినేషన్ లో హ్యాట్రిక్ కు రంగం సిద్ధమవుతుంది. వార్ 2 తెలుగు రైట్స్ సితారా ఎంటర్టైన్మెంట్స్ తీసుకున్నారు. ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు నాగవంశీ. యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ భారీ సినిమాలో రితిక్ రోషన్ మరో హీరోగా నటిస్తున్నారు. ఆగస్టు 14న విడుదల కానుంది వార్ 2. పేరుకు డబ్బింగ్ సినిమా అయినా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఉండడంతో తెలుగులోనూ బిజినెస్ పరంగా రికార్డులు క్రియేట్ చేస్తుంది వార్ 2. ఈ సినిమా తెలుగు రైట్స్ ను నాగవంశీ ఏకంగా 80 కోట్లకు సొంతం చేసుకున్నట్లు ట్రేడ్ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. ఆగస్టు 14న కూలీ కూడా వస్తున్న తారక్ సినిమాను భారీగా ప్లాన్ చేస్తున్నారు నాగవంశీ. బయటి కంటే సొంత వాళ్లతోనే గొడవలు ఎప్పుడు ప్రమాదమే. ఎందుకో తెలియదు గాని రష్మిక మందనకు ఈ ఒక్క విషయంలో తిప్పలు తప్పట్లేదు. ఎప్పుడు సొంత వాళ్లతోనే ఈమెకు వివాదాలు చెలరేగుతూ ఉంటాయి. తాజాగా మరోసారి కన్నడిగులు ఈ భామపై కత్తిగట్టారు. ఇంతకీ నేషనల్ క్రష్ చేసిన తప్పేంటి? ఆమెపై ఎందుకంత కోపంగా ఉన్నారు వాళ్ళు? ఇండియా అంతా రష్మిక మందన ఇమేజ్ అద్భుతం. ఆమె అడుగు పెడితే సినిమా హిట్ అవుతుందనే నమ్మకం. కానీ సొంత ఇండస్ట్రీ కన్నడలో మాత్రం ఆమె పేరు వింటే కోపం. ఆమె కనిపిస్తే తిట్ల పురాణం. అదేంటో గాని రచ్చ గెలిచి ఇంట ఓడిపోతోంది ఈ బ్యూటీ. తెలియకుండానే కన్నడిగులకు శత్రువుగా మారిపోతోంది. తాజాగా మరోసారి ఈమెపై వివాదం చెలరేగింది. కన్నడ సినిమాలతో గుర్తింపు తెచ్చుకొని తర్వాత పూర్తిగా ఆ ఇండస్ట్రీని వదిలేసిందని రష్మికపై ముందు నుంచి కన్నడిగులకు కోపం. అంతేకాదు ఆ మధ్యోసారి తాను హైదరాబాద్ అమ్మాయినని చెప్పడం కూడా వాళ్లలో ఆమెపై ఇంకాస్త కోపాన్ని పెంచేశాయి. ఇక కర్ణాటకలో జరిగిన ఓ ఫిలిం ఫెస్టివల్కు ఆహ్వానిస్తే రాకపోవడంతో రాజకీయ నాయకులు సైతం రష్మికపై మండిపడ్డారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తమ కొడవ కమ్యూనిటీ నుంచి ఇండస్ట్రీకొచ్చింది తాను మాత్రమే అన్నారు రష్మిక. ఈ కామెంట్స్ పై కౌంటర్ ఇస్తూ నీకంటే ముందు కొడవ కమ్యూనిటీ నుంచి వచ్చిన ప్రేమ స్టార్ అయ్యారని, నిధి సుబ్బయ్య, శ్వేత చెంగప్ప లాంటి వాళ్లు గుర్తింపు తెచ్చుకున్నారని, నువ్వొక్కటే గొప్ప కాదంటున్నారు కమ్యూనిటీ పెద్దలు. ఏదేమైనా రష్మిక ఇప్పుడేం మాట్లాడినా సొంత వాళ్లకు కోపం వచ్చేస్తుంది. వెంకటేష్, త్రివిక్రమ్ సినిమా ఎలా ఉండబోతుంది? సంక్రాంతికి వస్తున్నాం తర్వాత మరోసారి వెంకీ ఫ్యామిలీ రూట్లోనే వెళ్తున్నారా? లేదంటే ఈ సీనియర్ హీరోతో గుంటూరు కారం తరహాలో గురూజీ ఏదైనా మాస్ సినిమా ట్రై చేస్తున్నారా? అసలు వెంకీ, త్రివిక్రమ్ సినిమా ఎప్పుడు మొదలు కాబోతుంది? టైటిల్ ఏంటి? ఎంతమంది హీరోయిన్లు ఉండబోతున్నారు? ఈ డీటెయిల్స్ అన్ని ఈ స్టోరీలో ట్రాక్ చేద్దాం పదండి. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత వెంకటేష్ చాలా సెలెక్టివ్గా సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి, అనిల్ రావిపూడి సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారీయన. నెక్స్ట్ షెడ్యూల్లో చిరుతో జాయిన్ కాబోతున్నారు ఈ హీరో. మరోవైపు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు వెంకీ. చాలా ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సినిమా ఇది. వెంకీ, త్రివిక్రమ్ సినిమాకు వెంకట్రమణ అనే టైటిల్ దాదాపు కన్ఫర్మ్ అయిపోయింది. దీనికి కేర్ ఆఫ్ ఆనంద నిలయం అనే ట్యాగ్ లైన్ కూడా ఉంటుందని తెలుస్తోంది. టైటిల్ని బట్టి చూస్తుంటే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని అర్థమవుతోంది. మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావు తరహాలో పూర్తిగా వింటేజ్ వెంకటేష్ని చూపించాలని డిసైడ్ అయిపోయారు గురూజీ. వెంకటేష్ సినిమాలో 2 హీరోయిన్స్ ఉండబోతున్నారు. పవన్, ప్రభాస్తో నటిస్తోన్న నిధి అగర్వాల్ ఒకరైతే, గతంలో వెంకీతో ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, నమో వెంకటేశ, బాడీగార్డ్ లాంటి సినిమాలు చేసిన త్రిష మరో హీరోయిన్గా ఎంపికైనట్లు తెలుస్తోంది. అన్నీ కుదిరితే జులైలోనే ముహూర్తం పెట్టి ఆగస్టు నుంచి సెట్స్ పైకి తీసుకువెళ్లాలని చూస్తున్నారు త్రివిక్రమ్. ఈ రోజుల్లో ఏడాదికి ఒక్క సినిమా చేయడానికే నానా తంటాలు పడుతూ ఉంటారు హీరోలు. అలాంటిది ఇక్కడో హీరో మాత్రం వారానికి ఓ సినిమా విడుదల చేస్తున్నాడు. ఏంటి నమ్మరా? ఎందుకు నమ్మరు చెప్పండి? మేం మీకు నమ్మేలా సాక్ష్యం చూపిస్తుంటేను. మొన్న వారమే ఆయన సినిమా వచ్చింది. నెక్స్ట్ వీక్ కూడా మళ్ళీ ఆయనే వస్తున్నాడు. ఇంతకీ ఎవరా హీరో తెలుసా? యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్స్ చేసుకునే స్థాయి నుంచి నిర్మాతలు నమ్మే మినిమం గ్యారంటీ హీరోగా ఎదగడం అంటే చిన్న విషయం కాదు. దాన్ని చేసి చూపించారు సుహాస్. కమెడియన్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఇప్పుడు హీరోగా వరుస సినిమాలు చేస్తున్నారు సుహాస్. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ తర్వాత వచ్చిన జనక అయితే గనక ప్రసన్న వదనం, శ్రీరంగ నీతులు అంతగా ఆడలేదు.
మామూలుగా కమెడియన్ హీరోగా మారితే అతడి నుంచి కామెడీ సినిమానే ఊహిస్తాం. కానీ సుహాస్ మాత్రం కలర్ ఫోటో నుంచే విభిన్నంగా ట్రై చేస్తున్నారు. మొన్న జూలై 4న కీర్తి సురేష్తో కలిసి ఈయన నటించిన ఉప్పు కప్పు రంబు ఓటీటీలో విడుదలైంది. వచ్చే వారం అంటే జూలై 11న కూడా ఈయన నటిస్తున్న ఓభామా అయ్యోరామా థియేటర్లో విడుదల కాబోతోంది. చిత్రలహరి టాకీస్, వి ఆర్ట్స్ బ్యానర్పై ప్రదీప్ రెడ్డి, హరీష్ నల్లా సంయుక్తంగా సుహాస్ సినిమాను నిర్మిస్తున్నారు. మాళవిక మనోజ్ హీరోయిన్గా పరిచయమవుతున్నారు. కెరీర్లో తొలిసారి పూర్తిస్థాయి కలర్ఫుల్ లవ్ స్టోరీలో నటించారు సుహాస్. ట్రైలర్ కూడా చాలా ఎంటర్టైనింగ్గా ఉంది. జూలై 11న పోటీ లేకపోవడంతో ఆ గ్యాప్ని క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు ఈ నటుడు. సో ఇది వాటి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ TV9. బాయ్. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం.